నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హనుమకొండ జిల్లా పరకాలలో ఆసరా పెన్షన్ల పంపిణీ, వితంతువులు వికలాంగులకు అందజేసిన ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి అందని వైద్యము, ఉమ్మడి ఆదిలాబాద్ కుంటాల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘోరము. గోదావరి కనిలో సింగరేణి కార్మికుడి దారుణ హత్య, మళ్లీ మొదలైన గన్ కల్చర్. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ కాంగ్రెస్లకు మంత్రి తలసాని సవాల్. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆసరా పెన్షన్లను పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పంపిణీ చేశారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 57 ఏళ్ల వయసు ఉన్న వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఆసరా పెన్షన్లను సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దామెర గ్రామానికి 93 నూతన ఆసరా పెన్షన్లు మంజూరు కాగా శుక్రవారం 48 మందికి పంపిణీ చేశామని తెలిపారు. మిగతా వారికి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. మనం ఆలోచిస్తే మరి ధాన్యం కూడా కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొని నిల్వ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి ఇస్తే ₹1,00,000 ఇస్తున్నప్పుడు నేను మొన్న కుటుంబంలో ఒక ఆయన పోయి పెళ్లి చేసుకున్నాం, తర్వాత ఈ చెక్కులు కట్టం ఇస్తామని ఎప్పుడు లేట్ అయింది అని చెప్పి అంటా ఉన్నారు. ఇందాక నేను కూడా ఒక పెళ్లి కార్డు మీద సంతకాలు పెట్టినా. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఒక కార్డు 4 నెలల పెళ్లి అయింది, 4 నెలలకు వచ్చి కార్డు పట్టుకొని, అదే కనుక పెళ్లి ముందే తీసుకొచ్చి ఉంటే, పెళ్లి తర్వాత వారం రోజులకే తీసుకొచ్చి ఉంటే ఈ పాటికి ₹1,00,000 చెక్ వచ్చేది. ఇందాక నేను సంతకం పెట్టినప్పుడు చూపించిన, సర్పంచ్ గారితో కూడా చెప్పిన, 4 నెలలు లేట్ కావడం వల్ల చెక్కు లేట్ అయిందని. అంటే మీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోవాలి. పెళ్లి అయిన వెంటనే ఫస్ట్ చెక్కు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పెట్టించుకొని ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నెల 10 రోజులు చెక్ వస్తుంది. అనవసరంగా 4 నెలలు అప్పుడు పెళ్లి ఉన్న వాళ్ళకి ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. పెళ్లికి ముందే కార్డు కనుక కొట్టించుకుంటే, పెళ్లికి ముందే కనుక కార్డు తెచ్చిస్తే ఆ హెడ్ మాస్టర్ని తీసుకుపోయి పెళ్లి రోజు పిలుచుకొని ఇంత భోజనం పెడితే అక్కడనే సంతకం పెడితే పెళ్లి నాటికే చెక్ వచ్చే అవకాశం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, మరి కరోనా కాలంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా సంక్షేమాన్ని ఎక్కడ కూడా ఆపలే. ఈరోజు పేదవాడు చెందాల్సిన సొమ్ము ఖచ్చితంగా పోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. అదే కనుక ఈరోజు చాలామంది అంటా ఉన్నారు, కేసీఆర్ దిగిపోవాలి, కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ ఎందుకు దిగిపోవాలని అడగాలి మీరు. కేసీఆర్ దిగిపోవాలంటే ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, ఈ ₹2,000 పెన్షన్ ఇచ్చినందుక, రైతు బంధు ఇచ్చినందుక, దళిత బంధు ఇవ్వబోతున్నందుక, లేకపోతే అమ్మాయి డెలివరీ అయితే 12,000 13,000 ఇస్తున్నందుక, మరి అనేక రకాల కాళేశ్వర నీళ్లు తెచ్చిచ్చినందుక, ఇలా బావులలో నీళ్లు పెరిగినందుక, మరి బోర్లలో నీళ్లు పెరిగినందుక, ఉచిత కరెంటు ఇస్తున్నందుక మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది బావులకు మీటర్లు పెట్టాలని చెప్పి బలవంతంగా ఫోర్స్ చేస్తుంది. కేసీఆర్ గారు అన్నారు, నా తలలో ప్రాణం ఉన్నంత వరకు బావులకు కానీ బోర్లకు కానీ మీటర్లు పెట్టనని చెప్పిన గనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలాంటి పనులు చేస్తున్న ఆయన దిగిపోవాలంటారు. మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకొని అడగాలి. మీలాంటి వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది పెడదోవి పట్టాలని చెప్పి అది వేరే రకంగా మాట్లాడినా అడగాలి. కేసీఆర్ కనుక ఉంటే, రాబోయే ఇంకో 10 కాలాల పాటు కనుక ఉంటే ఈ 2,000 పెన్షన్కి 500 పెరుగుతుంది. 10,000 ఇచ్చే రైతు బంధు ఇంకో 5,000 పెరుగుతుంది. దళిత బంధు కానీ మిగతా వాళ్ళందరికీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దళిత బంధు కొంతమందికే ఇస్తున్నాం, మళ్ళీ ఈ నెలలో మళ్ళీ ఏదో వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఇస్తాం. పూర్తి స్థాయిలో దళితులందరికీ ఇవ్వాలంటే కేసీఆర్ గారు ఉంటేనైతే. ఎందుకంటే ఆయన మొండోడు, ధైర్యవంతుడు, ఏదైనా చేయగలుగుతాడు. చాలా మంది అంటా ఉన్నారు, గిన్ని పైసలు లెక్కని చేస్తారు, గిన్ని పైసలు తెస్తాడు, ఇస్తాడు, ఎట్లిస్తాడో ఆయన తిప్పాలి ఆయన తెలుసు. మనం అంటాం అప్పులు తెచ్చి చేయాల్సిన అవసరం, అప్పులు చేస్తాడో పప్పు కూడా తింటాడో మనకెందుకు, మనకొచ్చే. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలము కుంటాలలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 12 ఏళ్ల భాగ్యశ్రీ తీవ్ర అస్వస్థతో మృతి చెందింది. బాలిక మృతికి ముఖ్య కారణము బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్, వార్డెన్ల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించకుండా ఇంటికి పంపడంతో బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని గంగానగర్లో జరిగిన సింగరేణి కార్మికుడి దారుణ హత్య సంచలనం రేపింది. కొంతకాలం తర్వాత
కోల్బోల్ట్లో మళ్లీ గన్ కల్చర్ మొదలయ్యింది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. గంగానగర్కు చెందిన కొరికొప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో తుపాకీతో కాల్చి చంపారు. నిద్రమత్తులో ఉన్న రాజేందర్ను శాశ్వతంగా మృతుడి ఒడిలోకి పంపించేశారు. డీసీపీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చి చంపారని, సంఘటనకు సంబంధించిన కారణాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. గోదావరికన్ 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో తెల్లవారుజామున 3 గంటలకి ఒక మర్డర్ జరిగినట్టు కనబడుతుంది. సో ప్రైమరీ ఎవిడెన్స్ చూస్తే అది వెపన్ యూజ్ చేసినట్టుగా కనబడుతుంది, షార్ట్ వెపన్. సో అక్యూజ్ని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఆల్రెడీ 2 టీమ్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా అందరు రావడం జరిగింది. సో వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఎవిడెన్స్. వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్ వెరీ సూన్. అండ్ ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకి ఇవ్వాల్సిందే చేస్తారు. అది లైసెన్స్డా లేకుంటే దేశీ కట్టా వెపన్ అనేది ఫోరెన్సిక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో టిల్ దట్ టైమ్ వీ కెనాట్ సే షేప్ ఆఫ్ వెపన్. బట్ ఫొటోస్ అక్కడ ఉన్న ఎవిడెన్స్ బట్టి చూస్తే అది వెపన్ యూజ్ చేసినట్లే కనబడుతుంది. తెలంగాణను అభివృద్ధి చేసింది తామేనని, అభివృద్ధిపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని ప్రతిపక్ష పార్టీలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడులో విజయం మాదేనని, మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు 36 లక్షల పెన్షన్లు ఇస్తే ఈ 15th ఆగస్టు వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో ఇంకా 10 లక్షల మందికి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు, దాంతోపాటు అలాట్మెంట్ ఇచ్చినవి కూడా మనం కళ్ళారా చూసాం. కొంతమందికి ఏంటంటే కళ్ళు కనిపించవు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ ప్రోగ్రాంలలో వాళ్ళు కూడా బాధ్యతగా పాల్గొంటున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసేది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. బాధ్యత లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే మరి తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను అభివృద్ధి కోసమే రాజీనామా చేశాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేనేమంటున్నా, 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు, సిద్ధించిన తర్వాత మరి ఎక్కడైనా చర్చ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి గడిచిన 55-60 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఏం చేసినా కూడా చర్చ చేస్తాం. ఉద్యోగాలు వాళ్ళు ఎన్ని ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చినాం. ఈరోజు ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ మరి ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ 135,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 85,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి దశల వారీగా కూడా మరి ఫుల్ఫిల్ చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైనా చర్చకు సిద్ధం. గత ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏం చేసినాయి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మరి బీజేపీ గవర్నమెంట్ 8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏం జరిగింది చర్చ పెట్టుకుందామంటే రెడీ. కానీ ఈరోజు ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు హైదరాబాద్ సిటీ చూసారు మీరు, ఎక్కడ చూసినా కానీ ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, మరి పార్కులు కానివ్వండి, అదేవిధంగా మంచినీటి, సివరేజ్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సివరేజ్ ప్రాబ్లం, ఓపెన్ నాలెడ్జ్ ప్రాబ్లం ఎవరు చేపట్టలేకపోయారు. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రజలు ఏ ప్రభుత్వాన్నైనా, ఏ రాజకీయ పార్టీనైనా ఏం కోరుకుంటారు, ఎవరు డెవలప్మెంట్ ప్రాపర్గా చేసారు. మేము కోరుకునేది ఓటు ఎందుకు వేస్తాం, ఓటు వేస్తే మాకు ఏం చేసింది ప్రభుత్వాలనే కోరుకుంటారు. కాబట్టి ఏ పారామీటర్లు తీసుకున్నా, ఏ ఇష్యూ తీసుకున్నా తప్పకుండా డిబేట్ పెడితే మాట్లాడడానికి, ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా. డెఫినెట్గా రాజకీయ పార్టీలు నిర్మల్ జిల్లా పెంబిలో నడి రోడ్డు మీద మద్యం తాగిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. పెంబి మండల కేంద్రానికి చెందిన పాకాలలో 36 ఏళ్ల సంతోష్ ఫుల్లుగా మద్యం తాగి పెంబి హోటల్ దగ్గర 2 వ్యక్తులతో గొడవకు దిగాడు. వారు తన గురించి మాట్లాడుతున్నారని వారితో గొడవ పెట్టుకుని
చాకుతో 2 యువకులను పొడిచాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, సరస్వతి శిశు మందిర్ పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద హనుమాన్ ఆలయం వద్ద, అంబేద్కర్ కూడలి వద్ద, న్యూ హనుమాన్ ఆలయము, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చిన్నారులు గోపికల వేషధారణ నిర్వహించారు. ఆ తర్వాత చిన్నారులు ఉట్టిని పగలగొట్టారు. అనంతరము నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. హయత్ నగర్లోని మాక్సిక్యూర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బీబీ నగర్ మండలము వెంకిర్యాలకు చెందిన మార్తా సురేందర్కు యాక్సిడెంట్ కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువచ్చారు. కాలు విరిగిందని చెప్పి ఆసుపత్రి యాజమాన్యము 1.5 లక్షలు వసూలు చేసిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సన్ సిటీ గ్రామంలో గల గ్లెండెలే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో 5K 3K రన్నును అకాడమీ డైరెక్టర్ అంజుమ్ మీనా ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. By spending minimum half an hour on outdoor games, exercise, physical activities as a part of my daily routine. Holistic approach, better health and universal to healthcare and making medicine and vaccines of economic growth and prosperity. Habit number 5. As a true Glendelite, by following and promoting United Nations. Goal number 3. Good health and well-being for one and all. My dear children, as నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మమ్మల్ని ఇక్కడ వెళ్ళడం కూడా. మేడం గారు కూడా ఆమె చూస్తుంటే తెలుగు కూడా బాగా మాట్లాడుతూ, హిందీ కూడా బాగా మాట్లాడుతూ గారు వాళ్ళ ఎన్నో రోజు సంది
మించుమించు 20 ఏళ్ళు అవుతుందంటారు. కానీ నేను రెండోసారి ఇక్కడ రావడం మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. స్వాతంత్రం 75వ స్వాతంత్రం తెచ్చుకొని 76 అవ్వడం. కానీ మీరందరూ కూడా చూస్తున్నారు, మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు 8వ తారీఖు ప్రారంభం నుంచి 22 తారీఖు కూడా ఈ ఉత్సవాలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు, రోజు కూడా ప్రతి డిపార్ట్మెంట్ అందరు కూడా ఒక 3-4 రోజుల తర్వాత 3-4 రోజులు అయితే పోలీసు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేసినారు. మీరందరూ చూస్తున్నారు టీవీలలో ఎక్కడ కూడా. నేను కూడా మన రాజధానిలో స్టేడియంలో చేస్తే దగ్గర 10,000 మందితో చేయడం జరిగింది. అంతా యువకులే, యూత్ అంతా రావడం జరిగింది. 10,000 మంది స్కూల్ పిల్లలు రావడం జరిగింది. వాళ్ళందరూ ఎంత ఉత్సాహం అంటే తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నామో, తెలంగాణలో ఏ విధంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు చూపెట్టిన విధంగా కూడా రోజు కూడా ఈరోజు మీరందరూ కూడా రన్నింగ్ చేస్తూ రన్నింగ్ కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషం. మన సార్ గారు వచ్చిన వారికి వస్తున్న డౌట్ తింటున్నాం. మేము చాలా పరిస్థితుల్లో రావాలి, మీతో గెలవడమే చాలా గొప్ప అదృష్టం. రేపు మీరందరూ కూడా బాగా చదువుకొని భారతదేశాన్ని, మన తెలంగాణను, మన దేశాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఆలోచన కూడా మీరందరూ చదువుకొని ఇంకో మంచిగా మన దేశాన్ని ఏ విధంగా ఉండాలని కూడా మీ అందరూ చూసే భారత్ పౌరులు అంతా మీరే ఇలా చూస్తుంటాం. మన భారత్ పౌరులందరూ నా దేశాన్ని నేను ఎట్లా కాపాడుకోవాలి, నా దేశాన్ని నేను ఏం చేయాలనే ఆలోచనతో నా ప్రాణం పోయిన పనులే నా దేశాన్ని కాపాడాలనే ఆలోచనతో ఉంటారు. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివిస్తున్నాం, ఇంకా మీ మేడం గారు కూడా కష్టపడి వాళ్ళ బృందం కూడా అంతా కష్టపడి చేపించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం కూడా చాలా సంతోషం. కానీ ముఖ్యంగా ఇక్కడ వాతావరణం బాగుంది. ఈ వాతావరణం మీరందరూ కూడా ఇంకా చదువుకొని ఇంకా చాలా ముందంజలు ఉండాలి. ఇలాంటి వాతావరణం ఎక్కడ కూడా చూసినా ఇంత పెద్ద వాతావరణం లేదు ఎక్కడ కూడా. కానీ మీరందరూ పిల్లలు కూడా అందరూ బాగా చదువుకొని ఇంచుమించు 2000 కాదు ఇబ్బంది ఉంటుంది. కానీ ఏమి ఇబ్బంది ఉన్నది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో 300 కార్లు 4,000 మందితో నెక్లెస్ రోడ్డు నుండి మునుగోడుకు ర్యాలీగా బయలుదేరారు. మునుగోడులో ఇచ్చేటువంటి సందేశాన్ని వినడానికి ఆసక్తికరంగా ఉంది మాకు. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తాడని వినడానికి మేమే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. అక్కడ మునుగోడు సభలో ప్రత్యేకంగా ప్రజా దీవెన కార్యక్రమం, ప్రజా దీవెన కావాలని, ప్రజల ఆశీస్సులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఎన్నో కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, మరి ఆసరా పెన్షన్లు, మొన్న 10 లక్షల ఆసరా పెన్షన్లు, ఇలాగా ఏవి చూసినా కూడా వృత్తుల పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలకు ఆశీర్వాదం అంటే ప్రజా దీవెన గురించి మేము వెళ్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి దీవెన కావాలని ఇప్పటికే తెలంగాణ ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ రకంగానైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనం కొలుస్తాము, ఆ రకంగా రోజు ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లడానికి ఆయన సంకల్పిస్తున్నటువంటి కోరిక భగవంతుడు తీర్చాలని ఏదైతే కోరిక ఉందో దాన్ని తీర్చాలని ప్రజలు కోరుకుంటారు, ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజా దీవెన కార్యక్రమం చాలా విజయవంతం కాబోతుంది. ప్రత్యేకంగా ఈ ప్రజా దీవెన ఆశీర్వాద కార్యక్రమంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ముఖ్యమంత్రి గారి సందేశం తిట్టినోళ్ళు, ఇందిరాగాంధీ తిట్టినోళ్ళు, సోనియా గాంధీ తిట్టినోళ్ళు, రాజశేఖర రెడ్డి గారు తిట్టినోళ్ళు, మరి ఎన్ని పాదయాత్రలు చేసినా ఏమి చేసినా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ఇప్పుడు టీపీసీసీ ఎలా అయిందంటే టీడీపీసీసీ అయింది. కాబట్టి దాని గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా చాలామంది కాంగ్రెస్ నుండి వలసలు పోయేటువంటి ఉన్నది. వలసలు పోయే వారికి మాత్రం నేను ఒక సూచన ఇవ్వదలుచుకుంటా. పెద్దలు చాలామంది కాబట్టి, చాలా సీనియర్స్ కాబట్టి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మీరు కూడా ఇలా భాగస్వాములు కాండి. ఏ సంకల్పంతోనైతే ఈరోజు తెలంగాణ వచ్చిందో, ఏ సంకల్పంతోనైతే సాధించడో కేసీఆర్ గారు, మరి ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి, బంగారు తెలంగాణ దిశకు చేయడానికి ఇందులో మీరు కూడా భాగస్వాములు అయితే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా
ఈరోజు కేసీఆర్ గారు ఎవరెవరైతే చాలా అవాకులు చేవాకులు జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు ప్రజలు విసిగిపోయారు. ఇప్పటికే విరక్తి చెందుతా ఉన్నారు. తప్పకుండా ఇవన్నిటికీ గుణపాఠం తప్పకుండా ప్రజలు చెప్తారు. చలో మునుగోడు సీఎం కేసీఆర్ సభకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్కు నుండి పెద్ద ఎత్తున 200 కార్లు 1000 మందితో ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుండి సభకు బయలుదేరారు. ఈరోజు మన అన్యాశ్రీ గోపీనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో మరి మనుగోడు కార్యక్రమం భారీ సభకు మేమందరం తల్లి వెళ్తున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి మరి అన్ని జిల్లాల ప్రజలను అందరం కలిసి మరి బయలుదేరుతా ఉన్నాము. ఈ గ్రాండ్ సక్సెస్ చేసి మునుగోడు నియోజకవర్గాలు కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. మునుగోడు అడ్డ టీఆర్ఎస్ అడ్డ కంపల్సరిగా గోపీనాథ్ అన్న వారి ఆధ్వర్యంలో మరి మేము అందరం భారీ ఎత్తున మరి తరలి వెళ్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమకొండ జిల్లా పరకాలలో ఆసరా పెన్షన్ల పంపిణీ వితంతువులు వికలాంగులకు అందజేసిన ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి అందని వైద్యము ఉమ్మడి ఆదిలాబాద్ కుంటాల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘోరము. గోదావరి ఖనిలో సింగరేణి కార్మికుడి దారుణ హత్య మళ్లీ మొదలైన గన్ కల్చర్. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ కాంగ్రెస్లకు మంత్రి తలసాని సవాల్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.